భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 134వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోవా సేవకులారా యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటున్న మాట, దేవుని మందిరములో రాత్రి నిలిచిండు వారలారా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దాం. ఇక్కడ ఈ రాత్రి అనే పదాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి కొంతమంది భక్తుల జీవితాల్లో కొన్ని రాత్రులు వారి జీవితాల్లోనే గొప్ప కార్యాలు జరిగించిన రాత్రులుగా ఉంటున్నాయి. ఇది నాన్న ఏ పరిస్థితులు నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాత్రి అనే పదం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక 7 రాత్రులు నేను మీకు జ్ఞాపకం చేస్తా. భక్తుల యొక్క జీవితాల్లో ఆ 7 రాత్రులు ఏ విధంగా ఉన్నాయో ఈ దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 26, 24 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, ఆ రాత్రి ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకు నువ్వు భయపడొద్దయా అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్సాకు శత్రువుల యొక్క భయము చేత తరంబడుతూ శత్రువుల యొక్క అయ్యో నేను ఒంటరిని కదా, నాకు ఎవరు లేరే అని ఇస్సాకు కుమిలిపోతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇస్సాకు భయపడబాకయ్యా, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నిజమే, ఆ రాత్రి ఏ రాత్రి అయ్యా అంటే ఇస్సాకు దేవుడు అభయం ఇచ్చిన రాత్రి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాత్రి ఏ రాత్రి అంటే దేవుడు అభయం ఇచ్చే రాత్రి. కష్టాల్లో ఉన్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, అయ్యో నాకు ఎవరు అభయం ఇవ్వట్లేదు, ఎవరు నన్ను ధైర్యపరచట్లేదు అనుకుంటున్నావేమో, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇస్సాకు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యేసు క్రీస్తు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? దేవుడు ప్రత్యక్షమై అంటున్న మాట, ఇదిగో నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా? ఇస్సాకు వలె కృంగిపోతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీ దేవుణ్ణి, నువ్వు భయపడబాకు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికి ఈ రాత్రి అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఇది అభయం ఇచ్చిన రాత్రి. దేవుడు నీకు అభయం ఇస్తున్న రాత్రి ఈ రాత్రి. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 28, 11 వాక్యం చదువుకుందాం. ఒక చోట చేరి ప్రొద్దు గృంగేనందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక రాత్రి ఇస్సాకు జీవితానికి అభయం తెచ్చిన రాత్రిగా ఉంటే, ఇంకొక రాత్రి యాకోబు జీవితాన్ని ఆశీర్వాదంలోనికి తీసుకొచ్చిన రాత్రిగా మనం ఉంటున్నాం. యాకోబు జీవితాన్ని మనం తెలిసిందే. యాకోబు మోసం చేసి ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నాడు, సంపాదించాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, ఒక రోజున మన మోసకరమైన బ్రతుకు మనల్ని ఒంటరం చేసింది. మన మోసకరమైన బ్రతుకు మనల్ని దిక్కుమాలిన వారిగా చేస్తారు. చూడండి, వాస్తవంగా ఈ యాకోబు ఎంతో ధనాన్ని సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, మామ దగ్గర నుంచి వస్తున్నాడు. భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, పనివారు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, అనేక ఆస్తి ఉంది. కానీ యాకోబు ఒంటరైపోయాడు. యాకోబు ఒంటరైపోయి ఆ దినాన ప్రభు అతనికి ప్రత్యక్షమై ఒక కళను చూస్తున్నాడు. ఆ కళలో ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించునాయన. ఏమి ఇప్పుడు దాకా సంపాదించుకున్నది ఆశీర్వాదం కాదా? అది మోసం చేసి, అది అక్రమం చేసి, అది అన్నని మోసం చేసి, అది తండ్రిని మోసం చేసి, మామను మోసం చేసి సంపాదించుకున్న ఆస్తి అంతా వ్యర్థమని గ్రహించాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, అనేకులను మోసం చేసి సంపాదించుకొని నాకు పర్వాలేదులే, నేను ధనవంతుడిగా ఉన్నానులే, మంచి ఇల్లు కట్టుకున్నానులే, పొలం కొనుక్కున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. ఒక రోజున అదంతా వ్యర్థమైపోయింది. ఆస్తి అంతా ఒక రోజు నేను ఒంటరిని చేసింది. మోసకరమైన బ్రతుకు ఒంటరిని చేసింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా ఒక రోజున నువ్వు ఒంటరి అయిపోతావు. యాకోబు జీవితాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే యాకోబు ఎట్లా ఉన్నాడు అంటే తనకు ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు, అంతున్నాయి. కానీ యాకోబు ఒంటరి అయిపోయాడు. కారణం తెలుసా? మోసకరమైన బ్రతుకు ఒక రోజున నిన్ను ఒంటరిని చేసింది. ఆ మోసకరమైన బ్రతుకులు జీవిస్తున్న
యాకోబు ఒక రోజున దేవుని సన్నిధిలో చూడండి, ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో యాకోబు అడుగుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనేనయ్యా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాత్రి ఏ రాత్రిగా ఉందయ్యా అంటే యాకోబు జీవితంలో మోసకరమైన జీవితాన్ని తీసేసి ఆశీర్వాదాన్ని తెచ్చిన రాత్రిగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మోసకరమైన బ్రతుకును బట్టి ఒంటరినైపోయిన కూలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, యేసయ్య పాదాలు పట్టుకో. యాకోబు ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు నాయన. వాస్తవంగా అక్కడ మనం చూస్తున్నట్లయితే అంటున్నాడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించిన దాకా నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు ఆ దూతతో. కానీ అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, యాకోబు దేని ద్వారా దేవుని బంధించాడు అని మనం చూస్తే కిందకు వచ్చేలోపు మాట్లాడుతున్నాడు, యాకోబు నువ్వు కన్నీరు కార్చినంత సేపు నిన్ను విడిచి నేను వెళ్ళలేను అంటున్నాడు. ఈ రోజున మోసకరమైన జీవితంతో ఎంతో సంపాదించుకుందాం ప్రియ సహోదరి, కానీ నీ హృదయంలో నెమ్మది లేదా? అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట తెలుసా? ఇదిగో యాకోబు ప్రభు పాదాలు పట్టుకున్నట్లు నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే, ఈ ప్రభు పాదాలు గనక నువ్వు పట్టుకోగలిగితే ప్రభు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన రాత్రిగా ఈ రాత్రిని ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ రాత్రి ఏ రాత్రి అంటే అభయమిచ్చిన రాత్రి ఒక రాత్రి, రెండవ రాత్రి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన రాత్రి, మూడో రాత్రి గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 12 వాక్యాన్ని చదువుకుందాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి యందు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికి తీర్పు తీర్చెదను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడంట మన పక్షమున బయలుదేరే రాత్రి అంటండి. రాత్రి చూడండి, ఇశ్రాయేలు ప్రజల పక్షమున ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను బయలుదేరతాను, నేను బయలుదేరి శత్రువులను హతమారుస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా పక్షమును నిలబడేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని కుమిలిపోతున్నావేమో. ఈ రాత్రి ఏ రాత్రి అయ్యా అంటే అద్భుతం చేసిన రాత్రి అండి. ఇశ్రాయేలు ప్రజల పక్షమున అద్భుతాన్ని చేసిన రాత్రి. ఈ రాత్రి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, దేవుడే వారి పక్షమున బయలుదేరాడు, మనుషులు కాదండి, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, బలవంతులు కాదు. చూడండి, ఎవరు బయలుదేరారయ్యా అంటే దేవుడు బయలుదేరాడు. ఈ రాత్రి ప్రభు నీ పక్షాన బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ఆ దేవుని నువ్వు ఆశ్రయిస్తావా? ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు, ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ పనిలో దేవునికి మొరపెట్టారు, ప్రభువా ఈ కష్టాన్ని మేము భరించలేకపోతున్నాం, ఈ బాధను మేము భరించలేకపోతున్నాం నాయన, అయ్యో ఈ భారాన్ని మేము భరించలేకపోతున్నాం ప్రభు అని మొరపెట్టినప్పుడు ప్రభు వారు మొర విన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో ప్రార్థనలో ప్రభువు దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే, ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ రాత్రి చూడండి, ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు బయలుదేరాడు. ఈ రోజు కూడా ప్రభు నీ పక్షాన బయలుదేరడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావా? అయితే ప్రభు సన్నిధిలో నువ్వు మోకరిస్తావా? ఇశ్రాయేలు ప్రజలు మోకరించినట్లు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బ్రతిమలాడినట్టు నువ్వు దేవుని బ్రతిమలాడగలవా? చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించే ఆ రాత్రి అనే పదాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ రాత్రి ఏ రాత్రి అంటే ఒకటి అభయమిచ్చిన రాత్రి, రెండవ రాత్రి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన రాత్రి, మూడో రాత్రి అద్భుతం చేసిన రాత్రి, నాలుగో రాత్రిని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 6:4 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథము 6:4 వాక్యం చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా. చాలండి, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ రాత్రి అంట రాజుగారికి నిద్ర పట్టలేదు. ఏ రాత్రి అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మొద్దుకై అనే వ్యక్తి కోసం ఉరికొయ్యి చేయించారు. మొద్దుకై కోసం ఉరికొయ్యి చేయించిన సమయంలో ఏం జరుగుతుందని మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, నమస్కారం చేయనందుకు ఆ మొద్దుకైని చంపాలని, మొద్దుకైని ఏదో చేయాలని శత్రువులు పగబట్టారు. శత్రువులు పగబట్టి ఏం చేశారంటే ఉరికొయ్యి చేయించాడు. అయితే దేవుని కృప తెలుసా, ఆ రాత్రి రాజుగారికి నిద్రపట్టలేదండి. ఏంటి అయ్యా అంటే ఇది ఆశ్చర్య కార్యాన్ని చేసిన రాత్రి. ఉరికొయ్యి ఎక్కవలసిన చూడండి, ఉరికొయ్యి ఎక్కవలసిన అతను సింహాసనం ఎక్కాడు, రాజుగారికి నిద్ర పట్టలేదు. అయ్యో రండి అన్నప్పుడు రాజుగారు చూడండి నిద్ర పట్టిన సమయంలో ఏమన్నా చూడండి
డాన్స్ చేసే వారిని తీసుకొచ్చి కన్యకలను తీసుకొచ్చి డాన్స్ చేయమన్నా, లేకపోతే ఇంకోటి ఏమన్నా కాదు. కానీ అతను ఏం చేస్తున్నంటే రాజ్యపు యొక్క గ్రంథాలను తీసుకురామంటున్నాడు. ఆ గ్రంథాలను చదువుతున్న సమయం, అరే మనకి పలానా అతను సహాయం చేశాడే, మనం అతనికి ఏమీ కృతజ్ఞత చెల్లించలేదే, కాబట్టి అతనికి కృతజ్ఞత చెల్లిద్దాం, అతనికి అధికారం ఇద్దాం అని అధికారిగా నియమించారు. చూసారా ఆ ఊహించని కార్యాన్ని? దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆశ్చర్య కార్యం అండి, ఆశ్చర్య కార్యం, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యం. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు నీ జీవితంలో ఆశ్చర్య కార్యం. ఇదిగో అయ్యో ఉరికొయ్యికి మరణానికి నేను దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని చేయబోతున్నాడు. చూడండి, ఆ మొద్దుకై జీవితంలో దేవుడు ఉరికొయ్యి ఎక్కాల్సిన అతన్ని సింహాసనం ఎక్కించాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, అయ్యో నేను ఇక మరణానికి దగ్గరగా ఉన్నాను, మరణానికి నేను వెళుతానేమో అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా? ప్రభు అవమిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఉరికొయ్యికి బదులుగా, మరణానికి బదులుగా నేను నీకు జీవాన్ని సిద్ధపరిచాను, నేను నీకు సింహాసనాన్ని సిద్ధపరిచాను అంటున్నాడు. ఆ సింహాసనం దగ్గరికి నువ్వు రాగలవా? చూడండి, అదే నాన్న ప్రార్థిస్తున్న సమయంలో, మొద్దుకై ప్రార్థిస్తున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, ఏం జరిగిందని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్న మాటను కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం జరిగిందయ్యా అంటే, ఉరికొయ్యికి బదులుగా ఏం జరిగిందంటే సింహాసనం. ఇది ఏ రాత్రి అయ్యా అంటే ఆశ్చర్య కార్యాన్ని చేసిన రాత్రి. ప్రియ సహోదరి సహోదరు, ఆశ్చర్యకరమైన దేన్నంటావంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన శక్తిమంతుడు. ఆ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడయ్యా అంటే, ఆయన ఆశ్చర్య కార్యాన్ని చేసిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఆ రాత్రి ఏం జరిగిందయ్యా అంటే, ఒకటి అభయమించిన రాత్రి, రెండవ రాత్రి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన రాత్రి, మూడవ రాత్రి అద్భుతం చేసిన రాత్రి, నాలుగవ రాత్రి ఆశ్చర్య కార్యాలు చేసిన రాత్రి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 20:12 వాక్యాన్ని చదువుకుందామండి. వారు బ్రతికిన చిన్న వాణిని తీసుకుని వచ్చి వారికి విశేషమైన ఆదరణ కలిగిన. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 20:12 గనక మరలా మనం చదువుకున్నట్లయితే, వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ రాత్రి అనేకులు అక్కడ కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, ఒక అతను చూడండి, అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పైన ఏం జరుగుతా ఉంది అంటే, ఆ రాత్రి పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్న సమయంలో ఒక యవనస్తుడు వాక్యం వింటూ ఏం చేశాడు అంటే కిందపడి చనిపోయాడు. ఆ సమయంలో ఆ పౌలు గారు ప్రార్థన చేశాడు, చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదరణ లేని స్థితిలో ఇది ఏ రాత్రి అంటే ఆదరించే రాత్రి, ఆదరించే రాత్రి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ రాత్రి అనే పదాన్ని కనుక మనం అక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఆదరించిన రాత్రి, ఆదరించిన రాత్రి, ఆదరణ పొందుకున్న రాత్రి. ఆ చనిపోయిన చిన్నవాడు బ్రతికిన సమయంలో ఏం కలిగింది? అప్పుడు దాకా దుఃఖంతో వేదనతో నింపబడిన ఆ ఇల్లు ఇప్పుడు దేంతో నింపబడిందయ్యా అంటే ఆదరణతో నింపబడింది. ఇది ఏ రాత్రి అయ్యా అంటే ఆదరణ ఇచ్చిన రాత్రి. ఆదరణ లేదే అనుకుని కుమిలిపోతున్నావేమో, ఆదరించేవారు లేరని బాధపడుతున్నావేమో సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు, ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏ రాత్రి అంటే ఈ రాత్రి ఆదరించిన రాత్రి, ఆదరించిన రాత్రి. ఇది 5వ రాత్రిగా మనం చూస్తూ ఉన్నాం. 6వ రాత్రి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యములు 16:25 వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు శీలలు బందీలుగా ఉన్న సమయంలో ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుచున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? వారిని బంధించిన బంధకాలు పునాదులతో పెళ్లయింపబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది నిన్ను బంధించిందో, ఏది నిన్ను బంధించాయో, ఈ బంధకాల నుంచి నేను రాలేననుకుంటున్నావో, ఈ రాత్రి ప్రభు ఆ బంధకాలన్నీ కూడా పునాదులతో పెళ్లగింపబోతున్నాడు.
కాబట్టి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటున్నాడు అంటే, పౌలు శీలలు దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో ఆ రాత్రి పునాదులు పెళ్లగింపబడ్డాయి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఏది నిన్ను బంధించిందో, దేనికి నువ్వు బందీ అయి ఉన్నావో ఆ బంధకాలు మొత్తం కూడా దేవుడు పునాదులతో పెళ్లగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు సన్నిధులను ప్రార్థించగలవా? ప్రభు సన్నిధులను మోకరించగలవా? ప్రభువా నీవే నాకు దిక్కునాయనని ప్రభువుని అడగగలవా? ప్రభువుని అడగగలిగితే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట, పౌలు శీలలు బందీలుగా ఉండి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ అంటున్న మాట చూడండి, వారు దేవుణ్ణి ఆరాధించిన రాత్రి. ఆ రాత్రి ఏ రాత్రి అంటే దేవుణ్ణి ఆరాధించిన రాత్రి, దేవుణ్ణి గణపరిచిన రాత్రి, దేవుణ్ణి స్తుతించిన రాత్రి, దేవుణ్ణి గణపరిచిన రాత్రి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న మాట చూడండి, ఏమన్నాడు అంటే, పౌలు శీలలు ఆ రాత్రి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే పునాదులు మొత్తం పెళ్లగింపబడి, ఇది ఏ రాత్రి అంటే దేవుణ్ణి ఆరాధించిన రాత్రి. దేవుణ్ణి ఆరాధించిన రాత్రి. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు ఏ అయితే నేను బంధిస్తూ ఉన్నాయో చూడండి, ఆ బంధకాలు మొత్తం తెగిపోతాయండి. ఎరుకో గోడ చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో ఆ గోడలు కూలిపోనట్లుగా నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో, ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో, ఏదైతే నిన్ను బంధించి ఉన్నదో ఆ బంధకాలు మొత్తం వేస్తున్నామోలో కూలిపోనుగాక. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని గణపరుస్తున్నప్పుడు, గిద్యోను సైన్యము దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు శత్రువులు గనక కూలినట్లుగా ప్రభువుని శత్రువులను కూల్చునుగాక. కాబట్టి చివరిగా ఒక మాటను చదువుకొని మనం ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 12:6 చదువుకుందాం. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండేది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఈ రాత్రి చూడండి, పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. పేతురును బంధించారండి. అయితే సంఘమంతా అతని కోసం ప్రార్థిస్తూ ఉంది. సంఘమంతా ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందయ్యా అంటే ఈ రాత్రి ఏ రాత్రి అంటే ఆనందించిన రాత్రి. కింద మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం గమనించే కొలది అక్కడ మనకి అర్థమవుతున్న మాట ఏందయ్యా అంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనిస్తే ఆ రాత్రి చూడండి, ఒక చిన్నది ఇంటా ఉంది. ఒక చిన్నది ఏం చేస్తా ఉందా చూద్దాం. పేతురు వచ్చి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్న సమయంలో ప్రభు తన దూతను పంపి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘమంతో ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో పేతురు పిలుస్తున్న సమయంలో ఒక చిన్నది ఆలకిస్తూ ఉందండి. ఆ స్వరాన్ని చిన్నది విని ఏం చేస్తుంది అంటే ఆనందించిందిగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వారు బంధకాల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు ఆ బంధకాలు విడిపోయినప్పుడు ఏం చేయగలం మనం అంటే ఆనందించగలం. ఈ రాత్రి ఏ రాత్రి అయ్యా అంటే ఆనందించిన రాత్రి. ఆ చిన్నది ఎంత సంతోషపడుతుందో, ఆ చిన్నది ఎంత కేకలేస్తుందో, అయ్యో మన ప్రార్థన ప్రభు విన్నాడు, మన ప్రార్థన విన్న దేవుడు మన సేవకుడిని విడిపించాడని ఆనందిస్తుంది. ఇది ఆనందించే రాత్రి. చూడండి, పేతురు స్వరము గుర్తుపట్టి ఆ చిన్నది సంతోషము చేత, ఆనందం చేత గంతులేస్తుందండి ఆ చిన్నది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థిస్తూ కూలిపోతున్నావు, అయ్యో ఈ బాధలు ఉన్నాయని దేవుని స్థలంలో ప్రార్థిస్తే ప్రభు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఆశ్చర్య కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలవా? ఇది నా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక 7 రాత్రులు మనం చూసాం. ఏ రాత్రి అంటే మొట్టమొదట ఇస్సాకు జీవితంలో దేవుడు అభయమిచ్చిన రాత్రిగా ఉంది. 2వ రాత్రి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన రాత్రిగా ఉంది. 3వ రాత్రి అద్భుతం చేసిన రాత్రిగా ఉంది. 4వ రాత్రి ఆశ్చర్య కార్యాన్ని చేసిన రాత్రిగా ఉంది. 5వ రాత్రి ఆదరించిన రాత్రిగా ఉంది. 6వ రాత్రి దేవుణ్ణి ఆరాధించిన రాత్రి, అది పునాదులు పెళ్లగింపబడిన రాత్రి. 7వ రాత్రి ఆనందించిన రాత్రి. ఈ రోజున ప్రభు నీ జీవితంలో ఈ 7 అనుభవాలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావా? దయచేసి తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసు క్రీస్తు నామములో తండ్రి, అదినాన ఇస్సాకు నేను ఒంటరి వాడినని కుమిలిపోతున్న సమయంలో ఇస్సాకు అభయం ఇచ్చిన దేవా, ఇస్సాకును ధైర్యపరిచిన ప్రభువా, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో, ఎంతమంది వారి జీవితాలు, అయ్యో నా జీవితంలో ఇది చివరి రాత్రి, నా జీవితంలో ఇది చివరిదనమని కుమిలిపోతున్నారు నాయన. వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి, వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించండి, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. నీ మహిమార్థంగా నిన్ను గణపరిచేవారుగా వారు ఉండటానికి సహాయం దయచేయండి. నీ రక్తం చేత వారిని పరిశుద్ధపరచండి నాయన. నీ వాక్కు ద్వారా వారికి అభయం ఇవ్వండి అయ్యా. నీ కొందరు చెల్లిస్తున్నా నాయన. ఇస్సాకును అభయం ఇచ్చిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, ఇశ్రాయేలు ప్రజల పక్షంలో బయలుదేరిన దైవమా, ఇదిగో నాయన మా పక్షంలో మీరు కార్యం జరిగించండి. ఆదరించు దైవమా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మొద్దుకైనైతే ఊరికో ఎక్కించాలనుకున్నప్పుడు నాయన, ఊరికొయ్యకు బదులుగా సింహాసనాన్ని సిద్ధపరిచినట్లు నాయన అనేకులు తండ్రి, అయ్యో నా జీవితం అయిపోయింది, నేను నా జీవితం వింటేనే కుమిలిపోతున్నారేమో నాయన. వారి జీవితాల్లో కూడా నాయన మరణానికంటే బదులుగా వారిని సింహాసనాన్ని ఎక్కించండి నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా దేవా. నీకు వందనాలు నాయన. మరణంతో పోరాడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డలను బ్రతికించండి, బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. తండ్రి నీకు వందనాలు. ఏ బంధకాల్లో ఉన్నారో, బంధకాల చేత పీడింపబడుతున్నవారు, దురాత్మ చేత పీడింపబడుతున్నారు, పాప రోగములతో పీడింపబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక నాయన. ఈ 7 అనుభవాలు బిడ్డల జీవితాలు దయచేసి నాయన నీ మహిమార్థంగా నిన్ను గణపరిచేవారు గారు ఉంటుకు సహాయం దయచేయండి. వాక్యం 10,000 హృదయాల్లో ఫలించుటకు మీరు సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నడిచినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు.